హాయ్ హలో మై డియర్ సోషల్ మీడియా వ్యూవర్స్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. లాస్ట్ వీక్ నేను మీకు ఒక వ్యసనం అలవాటు చేద్దామని చెప్పాను కదండి. ఓకే, అదేంటి, మన లైఫ్ని మనం మెరుగుపరుచుకోవాలి, మన కెరియర్లో మనం ఒక మంచి దశకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ వ్యసనం ఉంటే మాత్రానికి నా తరపు నుంచి ఇవాళ ఒక ఫెంటాస్టిక్ ప్రపోజల్. ఫస్ట్ డేనే, మనకి 2026 ఫస్ట్ డేనే నేను మీకు ఇది ఒక ప్రపోజల్ మీ ముందు ఉంచుతున్నా. దట్ ఈజ్ యువర్ చాయిస్. నా వీడియోస్ కూడా ఒకటేనండి, ఏదో టైం పాస్ చేద్దాము, నాకు టైం అసలుకి ఎలాగా గడపాలో తెలియట్లేదు, పోనీ జీవితం ఎలాగా పోతుంది, ఈ హ్యాండ్రైడ్ మొబైల్ నా చేతిలో ఒకటి ఉంది, నేను జోకులో ఆ వీడియోలో ఈ వీడియోలో ఆ గేమ్ ఈ గేమ్ ఆడుకుంటాను, నా కెరియర్లో ఎలాంటి మార్పులు అవసరం, నా మొబైల్ నా కెరియర్ అనుకున్న వాడికి మాత్రానికి ఈ యొక్క వీడియోలు అయితే ఏం ఉపయోగపడవండి. దయచేసి నా వీడియో కూడా మీకు పెద్ద సూది లెక్క కనపడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం దయచేసి ఈ వీడియోలు చూడకండి. ఎవరు చూడాలి అని చెప్తున్నానంటే, మీ కెరియర్ని మార్చుకోవాలి, మీ లైఫ్లో మీరంటే ఒక మంచి బర్నింగ్ డిజైర్ పెట్టుకొని, ఒక మంచి గోల్ పెట్టుకొని, నా ఫ్యామిలీని కానీ నన్ను నేను ఉత్తీర్ణత దశలో ఇవాళ ఉన్న ప్రెస్టేజ్ నుంచి ఒక మెరుగైన స్థాయికి నేను మారాలి అనుకునేటటువంటి వ్యక్తికి అయితే 100% ఈ వీడియోలు పక్కా యూజ్ చేస్తాయి. మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా. ఇవాళ చూడండి, డబ్బు అనేది ప్రతి ఒక్కరు కూడా బాగా సంపాదించాలని కోరికే, కానీ దానికి కావలసినటువంటి థ్రెడ్స్ ఏంటో, దాన్ని మనం ఎలా సంపాదించాలో అనేది కూడా చాలా మంది పట్టించుకునే పరిస్థితులు లేరు. టైం పాస్ చేసేటమే, హ్యాండ్రైడ్ మొబైల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, టైం పాస్ అంతే. అయితే ఒక విషయం, డబ్బు సంపాదించడం అందరికీ కలే. పెద్ద ఎక్కువ సంపాదించాలంటే అమ్మో మన వాళ్ళు ఎక్కడైందంటే అదంతా కళల్లో సరిపోద్ది, కానీ రియాలిటీకి వచ్చేసరికి ఉండదండి అని చెప్పి ఫీలింగ్. ఇంకొక విషయం ఏంటంటే, సంపాదించడం కూడా మరొక కళ అండి. సంపాదించాలి అనే ఆలోచన ఉండటం అనేది ఒక కళ. అది ఎప్పుడైతే మనిషికి ప్యాషన్గా వచ్చిందో ఆ కళలో నైపుణ్యాలు ఎన్నో వస్తుంటాయి. అదృష్టవశాత్తు నాకు ఒక మంచి సంస్థలో 2019లో ఒక కేరళకు చెందిన సంస్థలో నాకు అది అవకాశం దక్కింది. ఆ ప్రపోజల్ మేము ఉంచేది ఇప్పుడు. ఇది మన ఇండియన్ అందరికీ కూడా 18 years అబోవ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ నిరుపేదలందరికీ కూడా కొద్ది గొప్ప చదివితే చాలు, ఒక 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు. 10th అనేది సర్టిఫికెట్లు కూడా ఏం అవసరం లేదు. చిన్న చిన్న మ్యాథమెటిక్స్, అలాగే డిమాండెడ్ సిస్టమ్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. మార్కెట్లో ఒక అత్యున్నత స్థాయి డిమాండెడ్. మనం ఏదో చిల్లర కొట్లో పొట్టాలు అమ్మేటట్లు కాదు, అలాగే మూటలు వేసుకొని బయటికి తిరిగేది కాదు. మన యొక్క బుర్రలో మన గుజ్జుకు పొదును పెట్టాల. మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఒక తెలివైనటువంటి విషయాన్ని ఇంజెక్ట్ చేసుకోవాలి. అది కూడా కరెక్ట్ ఇంజెక్ట్ చేసుకోవాలి, రాంగ్ ఇంజెక్ట్ చేసుకోకూడదు. రాంగ్ రూట్లు మనకు అవసరం లేదు, ఎవరికి ఫేక్ న్యూస్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నేను చూసినప్పుడు కూడా చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, వీడన్నీ కూడా ఫేక్ వీడియోలు రా చెప్పేది, వీడి మాటలన్నీ వీరెస్ట్ మాటలు రా అనేటటువంటి చాలా మంది ఇప్పుడు ఉంటారు. ఎస్, ఇప్పుడు 100కి 99 కూడా కొన్ని ఫేకే ఉన్నాయి. ఆ ఒక్కటన్నా ఉంది కదా కరెక్ట్ అని, ఇదే ఆ వీడియోని ఎందుకు అనుకోకూడదు? కానీ మీరు రియాలిటీకి వస్తే, కొన్ని విషయాలు లోతుగా పరిశీలించుకుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది బ్రదర్. ఇప్పుడు పైకి ఫ్రెష్గా ఉన్న వాటిల్లో కాలు పెడితే కింద బురద ఉందనుకోండి, బురదే వస్తుంది. అలాగే మొత్తం క్లీన్ చేసినటువంటి ఒక స్విమ్మింగ్ పూల్లో నువ్వు ఎక్కడైనా కాలు పెట్టి నీట్గానే ఉంటుంది. ఇది బురద గుంట మనకి కనపడుతూనే ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ మనకు కనపడుతూనే ఉంటుంది. అందులో కాలు పెడుతున్నావు అనేది నీకు ఉంటుంది కదా, ఒక నాలెడ్జ్, విజ్ఞత ఉంటుంది కదా, 6th సెన్స్ ఒకటి ఉంటుంది కదా. అది పనిచేస్తే ఎవరికైనా ఒక మంచి అవకాశం దొరకచ్చు. అలాంటి ఒక తెలిసి తెలియక నేను మంచి స్విమ్మింగ్ పూల్లోనే పెట్టి అడుగు. చాలా మంది ఏంటంటే, ఒక మార్కెటింగ్ రంగం విషయానికి వస్తే నాకు తగిలినటువంటి లీడర్స్ చాలా మంది అండి, ముందు ఫ్రెష్ వాటర్ కనపడేసరికి అందులో కాలు పెడతారు, కింద బురద కదా తగిలిద్ది. అలా బురద తగిలిన లీడర్లు నాకు చాలా మంది తగిలారండి. నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ కూడా పెంచారు వాళ్ళ వల్ల.
కొంతమంది అయితే కాకి లెక్కలు వేసేవాళ్ళు, కొంతమంది అయితే ఇవన్నీ వేస్ట్ అని చెప్పేవాళ్ళు, ఎరే ఇందులోకి ఎందుకు వచ్చినవారు అని చెప్పేవాళ్ళు, రకరకాలుగా తగిలారండి బాబు. మామూలు పెంట కాదు నాకు అది. అంత జరిగినా సరే నేను ఉన్న సిస్టమ్ కరెక్టా కాదా, నేను ఎంచుకున్న సంస్థ మంచిదా కాదనేది రీసెర్చ్ చేసుకోవడం మొదలుపెట్టా. ముందు వర్క్ చేయటం, అది వర్క్ లో బిజినెస్ చేయటం కంటే ఆ బిజినెస్ అనేది నేను ఎంతవరకు చేయొచ్చు, నా కెరియర్ కి ఎంత మంచిది, నాతో పాటు వచ్చే వాళ్ళకి నేను ప్రొటెక్షన్ ఇవ్వగలనా లేదా, రేపొద్దున వాళ్ళ వల్ల నేనేమన్నా డ్యామేజ్ అవ్వగలనా, నా వల్ల వాళ్ళు ఏమైనా డ్యామేజ్ అవుతారా, వీటి పైన ముందు రీసెర్చ్ చేశా. ఈ రీసెర్చ్ లో కూడా కొంతమంది ప్రముఖులతో నిందలు పడ్డాను. వాళ్ళు ఇంకా ప్రముఖులు అనుకుంటున్నారు కానండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పాయింట్ తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నారు గుడ్డిగా చెప్పాలంటే. వాళ్ళని చూసి ఆ ప్రముఖుడు కదా చెప్పిందని చెప్పేసి ఇంకొంతమంది అతన్నే గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళని కూడా చూస్తూనే ఉన్న మార్కెట్ లో. ఏది మంచిదో ఏది చెడ్డదో స్వతహాగా వాళ్ళ ఎవరి బుర్రకు వాళ్ళు పదిని పెట్టుకుంటే ఒక చిన్న విషయం ద్వారాగైనా తెలుస్తుందండి. ఎంత పెద్ద ఇంటికైనా ఒక చిన్న తాళమే అంటారు కదా, ఆ తాళం తీస్తే లోపలికి వస్తే అది ఎలా వద్దు అనేది చూసుకోవచ్చు. కానీ ఆ తాళం తీసే ఓపిక కూడా చాలా మందికి లేదు. ఎవరో ప్రముఖుడు తాళం తీశాడు, ఆ తాళంలో పడి వీళ్ళు కూడా దూరుతూ ఉంటారు. తాళం తీసేవాడి కోసం ఎదురు చూస్తారు, మంచి ప్రముఖుడు ఉండేవాడు. ఆ తాళం తీశాక అందరు గొర్రె లెక్క అందులో దూరుతారు అనమాట. ఆ తీసినోడు కూడా ఆ ఇల్లు ఎలా ఉందో తెలియదు, ముందే నేత్రానందం పొంది అబ్బా బ్రహ్మాండంగా ఉందని వాడు అనుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్ అండి ఇవన్నీ కూడా. నాకు రియల్ లైఫ్ లో నాకు తగిలి నేను ఎక్స్పీరియన్స్ అయితే కానీ నాకు అర్థం కాలే. కొంతమంది ప్రముఖులు అయితే సారీ కూడా చెప్పారండి, తర్వాత విషయము అది. ఫస్ట్ అయితే టెర్రరిస్టులను మాట్లాడారండి దారుణంగా. మరి ఇప్పుడు ఒక మంచి మార్గంలో నడవటం కూడా టెర్రరిస్ట్ అని ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. నో ప్రాబ్లం, మంచి టెర్రరిస్ట్ అనడం కూడా ఒక మంచి విషయమే. దానికి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఫ్యాన్ గా ఆయన అనుకున్నాను, కానీ ఆ మాట అన్న తర్వాత పాపం నాకు ఎందుకో సర్లే అనుకున్నా. ఇప్పుడు వాళ్ళకి జరిగింది ఏదో అడ్డం పెట్టేసుకొని అదే కరెక్ట్ అని చెప్పి భ్రమలో ఉంటారు చాలా మంది. ఏంటంటే మంచి పాపులర్ కంపెనీ చూసుకోరా భయ్యా, అన్ని కంపెనీలు సెట్ చేసుకోబాకు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్. మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలను చూసుకోవటం మంచిదే, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కూడా ఇంకా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను చేస్తున్న సంస్థ కూడా దాదాపు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక యజమాని తన ఇంటి పేరుని, కేరళ అండి కంపెనీ నేమ్ చెప్తా చూడండి, శ్రీ కరాయిల్ అనేది సంస్థ యజమాని ఇంటి పేరు. ఆయన పేరు రాజన్ గారు. ఆయన ఒక పేదవాడిని ఒక మంచి ధనికుడుగా మార్చాలనే ఉద్దేశంతో నేమ్ లోనే చాలా మెటీరియల్ తయారు చేశాడు. శ్రీకార్యల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా పొడుగుంది కదండి పేరు కూడా, వినటానికి కూడా ఇదేంద్ర ఆయన ఎంత బాగుందని చెప్పి అనుకుంటాం. కానీ ఆ నేమ్ చూస్తేనే కొన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి. ఏదన్నా మార్కెటింగ్ కంపెనీలో చూడండి, వెల్ఫేర్ అనే పదం ఎక్కడ విన్నారండి? వెల్ఫేర్ అంటే ఏంటి? డబ్బులు ఫ్రీగా ఇవ్వడం, అంటే ఉచిత పథకాలను చూపించడం. ప్రభుత్వాలు చేస్తున్నాయి కదా వెల్ఫేర్ ని. కానీ ఈ యొక్క కంపెనీ వెల్ఫేర్ విధానం ఎలా ఉంది అంటే, ఉచితంగా డబ్బులు అయితే నేను ఇవ్వను, ఉచితంగా సంపాదించే అవకాశాన్ని చూపిస్తాను, అది వారం సంపాదించే ఛాన్స్ నీకు ఇస్తాను. లాజిక్ అర్థమైందా మీకు? ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి, ఉచితంగా నేను డబ్బులు అయితే ఇవ్వను, ఉచితంగా డబ్బు సంపాదించే అవకాశాన్ని వారం సంపాదించే మార్గం ద్వారా నీకు ఇస్తాను. ఇది ఎవరి కోసం? మన ఇండియన్స్ కొద్ది గొప్ప చదువుకుంటే, చిన్న చిన్న మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే, హైజీనిక్ మార్కెటింగ్, హైజీనిక్ డిమాండెడ్ ఒక సిస్టమాటికల్ వేలో మీకు ఒక ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది. ఇది ప్యూర్లీ మన ఇండియన్స్ కోసమే. ఇది ఏ ఇతర దేశాల్లో కూడా ఈ బిజినెస్ లేదు, ఆయన చేసే ఉద్దేశం కూడా లేదు. కేవలం మన భారతీయుల్ని డబ్బు సంపాదించే విషయంలో ఇంకా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారని చెప్పేసి వాళ్ళకి అందరి దగ్గరికి కూడా మంచి మెటీరియల్ని, అంటే ఎవరైనా సరే నాలెడ్జ్ ఇస్తున్నారు తప్ప అవకాశాలు చూపించట్లే. మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఒక లిమిటెడ్ మాత్రమే అయిపోయింది. ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కూడా వాళ్ళని వాడుకొని, ఇప్పుడు కొంతమంది ప్రముఖులు చెప్తూ ఉంటారండి, ఏమని అంటే, నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను ఇంకెవడో వాడేసుకొని వాడు బాగుపడుతున్నాడని చెప్పేసి. అలాంటి ప్రముఖులే ఆ పేరు చెప్పి వీళ్ళు కూడా వాడుకుంటున్నారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. నిజమండి చెప్తున్నానండి. ఇప్పుడు నిన్ను నువ్వు వాడుకోమంటే నీ బుర్రకు పొద్దున పెట్టమని చెప్పు, కానీ నీ బుర్ర నాకు ఇచ్చేసే నిన్ను నేను బాగు చేస్తానని చెప్తున్నారు చాలా మంది ప్రముఖులు. ఇది కూడా కరెక్ట్ కాదు కదండి.
ఎవరి బుర్రకి వాళ్ళకి పొదును పెట్టే ఆలోచనలు రావా? స్వతహాగా మన కెరీర్ మనం ఎందుకు ఎంచుకోలేము? మన కెరీర్ లో మన సొంతంగా ఆలోచించేటటువంటి నాలెడ్జ్ మనకు కావాలనే ఆలోచన మీకు రాదండి? ఎవరికైనా సరే కొద్ది గొప్ప చదువుకొని మంచి తెలివితేటలు ఉంటే తప్పుడు దారిలో నడవకుండా కరెక్ట్ రూట్ లో ఒక లీగల్ సిస్టమేటికల్, అంటే లీగల్ గా ఉన్నది ఏదైనా చేయొచ్చా అంటే, లీగల్ గా ఉన్నదాన్ని బట్టి ప్రతిదీ గుడ్డిగా చేయటం కూడా మంచిది కాదండి. లీగల్ గా ఉంది, ఓకే, వాళ్ళు చేసే యాక్టివిటీ ఏంటి అది కూడా చెక్ చేసుకోవాలి. వాళ్ళు చేసే ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ వల్ల వాళ్ళకు వచ్చేది ఎంత, ఆ ప్రొడక్ట్ వల్ల మనకిచ్చేది ఎంత, దానివల్ల ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది, ఆ ప్రయోజనం వల్ల ఎవరైనా మన మీదకి వచ్చే ప్రమాదం ఉందా, ఇవన్నిటి మీద కూడా ఒక రకమైనటువంటి రీసెర్చ్ జరగాలి ఫస్ట్. ఈ రీసెర్చ్ తర్వాత ఒక కంక్లూజన్ రావాలి. ఈ కూడా జరగకుండా కొన్ని కంపెనీలలో నువ్వు 10,000 పెట్టినైనా నీకు 10 సంవత్సరాలలో 5 కోట్లు ఇస్తానంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చి 5 కోట్ల కోసం 10,000 కదా అని చెప్పేసి గుడ్డిగా పెట్టేస్తా ఉంటారు కొంతమంది బ్లైండ్ గా. అరే 10 సంవత్సరాల తర్వాత 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ 10,000కి 5 కోట్లు ఎలాగ అవుతుంది అనేది ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోవాలి కదా. ఎక్కడ పెట్టుబడి పెడితే అవుతుంది, ఎందుకు అవుతుంది, వాళ్ళు ఒకవేళ 5 కోట్లు చేసే సత్తానే ఉంటే నీకు కూడా నేర్పొచ్చుగా ఆ విషయంలో. అది ఆలోచించవా? అది అడగవా? గుడ్డిగా పెట్టేస్తే వచ్చేస్తే తీసేసుకుంటావా? అంత వచ్చింది అనుకోండి 5 కోట్లు, నీకు ఇవ్వాలని గ్యారంటీ ఉందా? నువ్వు ఇప్పుడు పెట్టింది 10,000 కదరా బాబు, 5 కోట్లు ఎందుకు ఇస్తా, ఈ 10,000కి ఇంకొక 50,000 కల్పిస్తా 60,000 తీసుకొని పో అంటే ఏం చేస్తావు? ఒకసారి ఆలోచించు. ఇన్ కేసు 10,000 తీసుకున్నాక ఆ కంపెనీ యజమానికి హార్ట్ అటాక్ వచ్చి పోయాడు అనుకో, ఆ 10,000 ఎక్కడికి పోతాయి? ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. మనము ఒక దాంట్లో గుడ్డిగా దిగటం అనేది చాలా డేంజర్ మనకే. ఇవాళ అలాంటి సంస్థలు ఎన్నో ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఎగ్గొట్టాలని చెప్పేసి ఒక లీగల్ అడ్వైజర్ని పెట్టుకొని ఆ లీగల్ అడ్వైజర్ ద్వారా నీకు ఎగ్గొట్టాలని కూడా ప్లాన్లు చేస్తున్నాయి. నేను చెప్పేది కరెక్టో కాదో ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకో. అంటే అన్నిటినీ నేను చెప్పట్లేదండి, అలాగని అన్నింటిని నేను తప్పు పట్టట్లేదు. జెన్యూన్ సంస్థలు కూడా ఉన్నాయి, నేను వాటిని కాదనట్లేదు. కానీ కొంతమంది మనల్ని రాంగ్ ట్రాక్ నడపడానికి స్వతహాగా వాళ్ళ స్వలాభాల కోసము మనలాంటి వాళ్ళని బలిపస్తులు చేసేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కానీ దాని అన్నింటికంటే ఏది నమ్మాలో వెళ్తా నమ్మకూడదో తెలియట్లేదుగా సార్. ఎలాగా సార్ అంటే, నీ బుర్రకు పదిని పెట్టు ఫస్ట్. అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది నీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఆలోచిస్తే ఒక రూట్ దొరుకుతుంది కదా. ఏదైనా ఇంటికి వెళ్ళి ఒక తాళం ఇచ్చేసి ఆ తాళంతో పెట్టి తీరా అంటే చెప్పుకొని గుడ్డికి వెళ్ళి తాళం తిప్పేయటమేనా? కాదు కదా. ఆ తాళం వల్ల నాకేంటి ప్రయోజనం, ఆ ఇంటోడు ఎవడన్నా దొంగతనం వేసి నా మీద వేస్తే నేను జైలుకు పోతాను కదా అనేటటువంటి ఆలోచన వద్దా? నీ సొంత తాళం నీ దగ్గర పెట్టుకో, ఎవరికో అప్పచెప్పద్దు. కొంతమంది ప్రముఖులైతే నేను ఒకప్పుడు చెప్తే అప్పుడు జాబులు చేస్తున్నారండి. నేను ఈ కంపెనీలో ఒకటి అదృష్టం ఏంటంటే, నేను ఒక్క దాంట్లోనే కింద పడ్డా మీద పడ్డా నిందలు పడ్డా కాకి లెక్కలు చెప్పినా ఇంకొక లెక్కలు చెప్పినా ఏది చెప్పినా సరే నేను ఒక్క దగ్గరే సెటిల్ అయ్యా. తప్పో ఒప్పో ఇంకోటి చేసి ఒకే సంస్థ నాకు మంచి అదృష్టం అనే చెప్పాలి. నేను తెలుసో తెలియక ఒక మంచి క్లీనింగ్ ఉన్నటువంటి క్లిస్టర్ క్లీన్ ఉన్నటువంటి సబ్జెక్టు ఒక మంచి సంస్థలోనే పడ్డా. కానీ ఫస్ట్ స్టార్ట్అప్ చేసినప్పుడు చదువుకునేటప్పుడు ఆలు రాసేటప్పుడు తప్పు ఒప్పులు రాయమా, అలాంటివి జరిగినాయి. కానీ ఒకే పలక మీద రాసే అన్ని కూడా 4-5 పలకలు అయితే నేను మారలే. కొంతమంది అయితే జాబులు చేసి టీచర్ జాబులు చేసి మానేసి వేరే వేరే సంస్థలలో ఫెయిల్ అయ్యి ఇంకోటి ఏదో చేసుకుంటా ఇప్పటికీ ఒక ఫేస్బుక్ లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అనమాట. 10 లక్షలు ఇప్పించేస్తా, 20 లక్షలు ఇప్పించేస్తా, నెలకు వచ్చేసి అని చెప్పేసి. పేర్లేని అవసరం లేదండి. ఇట్లా కొంత నేను ఎక్స్పీరియన్స్ చాలా అయిన తర్వాత ఈ వీడియోలు మీకు పోస్ట్ చేస్తున్నా. మై డియర్ సోషల్ మీడియా వ్యూవర్స్, నా వీడియోస్కి నేను కోరుకునే ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ నాతో చాలా మంది కమిటెడ్ అయ్యి పనిచేస్తున్నారు. వాళ్ళందరితో నేను ట్రావెల్ చేసినా సరిపోతుంది, కానీ నాకు ఇంకా టైం దొరుకుతూ ఉంది. ఆ టైం దొరకటం వల్ల ఇంకాస్త మందికి ఎక్కువ మందికి నేను ఎందుకు సర్వీస్ ఇవ్వకూడదు, నా యొక్క బిజినెస్ నాలెడ్జ్ ఎందుకు షేర్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నా. కొంతమందికి కొంచెం నా మీద క్యూరియాసిటీ ఉండొచ్చు, అలాగే వీడేంద్ర నాయన అని చెప్పేసి కొంతమంది కుళ్ళుకొన్ను కూడా ఉండొచ్చు. బట్ నేను వాటిలన్నింటికీ కూడా నేనేం పెద్దగా పట్టించుకోదలుచుకోలేను. బట్
మీకు ఒకటే మై డియర్ వ్యూవర్స్, ఎవరైనా సరే మంచి బర్నింగ్ డిజైర్ ఉండి నా కెరియర్కి నేను ఏం చేసినా సెట్ అవ్వట్లేదండి, నాకు ఎలాగా నా బిజినెస్ నా యొక్క లైఫ్ని నేను ఎలాగ కెరియర్ని మంచిగా డిజైన్ చేసుకోవాలి, నాకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుందా లేదా, నేను ఈ ఏదైనా ఎందులో ఒక రంగంలో స్థిరపడగలనా లేదా అనేటటువంటి కొన్ని ఇంటర్నల్ గా లోపల లోపల సతమతం అయ్యే వాళ్ళకి మాత్రానికి 100% నేను ఒకటే చెప్తున్నా, మీ యొక్క లోపల ఇంటర్నల్ బాధ అనేది తుడిచిపెట్టేసేయండి. వాళ్ళు చూడండి 1980s అప్పుడు ఒక లెటర్ల ద్వారాగా మనం ఒక వార్తను అవతల వాళ్ళకి పంపాల్సి వచ్చేది. ఒక లెటరే రాసుకునే వాళ్ళం మనం. పూర్ ఫ్యామిలీస్ ఎవరో బాగా డబ్బున్నోడి దగ్గరే ల్యాండ్ లైన్ ఫోన్ ఇంకోటో ఫోన్లు ఉండేవి అనమాట అప్పట్లో. అప్పుడు డబ్బున్న వాడి దగ్గర మాత్రమే ఫోన్ ఉండేది, డబ్బు లేని వాడి దగ్గర ఆ ఛాన్స్ లేదని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉండేది కదా మనకి. కానీ ఇప్పుడు డబ్బు ఉన్నవాడు లేనివాడనే ఉందా? ఇప్పుడు ఇది చూడండి, ఈ యొక్క టెక్నాలజీ వచ్చాక ఈ యొక్క టచ్ చేస్తే వాచ్ లో కూడా ఇక్కడ ఒక హలో అంటే వాచ్ మాట్లాడుతుంది చెప్పాలంటే. అంత టెక్నాలజీ డెవలప్ అయింది. మరి ఇది ఎవరు కొనలేకపోతున్నారు ఇవాళ? బెగ్గింగ్ చేసుకునే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది అది. స్కానర్ తీసుకెళ్ళి, బాబు నాకు ఫోన్ పే గూగుల్ పే కూడా ఉంది, నువ్వు దానం చేసేది నాకు దీంట్లోనే చేయొచ్చు. అంత డెవలప్ అయిపోయింది టెక్నాలజీ. అంత డెవలప్ అయిన టెక్నాలజీలో మనకున్న అవకాశాలు కూడా మనం మోడిఫికేషన్ చేసుకుంటే అంతే సునాయాసంగా సంపాదించే ప్లాట్ఫామ్, ఎవ్రీ వీక్ మీకు అకౌంట్ లో డబ్బులు పడేటటువంటి ప్లాట్ఫామ్ మీ అందరి కోసం, మన ఇండియన్ అందరి కోసం. 18 years అబోవ్ ఉండొచ్చు, మినిమం చదువుకుంటే చాలు. మీరు హ్యాండ్రెడ్ మొబైల్ని వాడుతున్నంత ఈజీగా డబ్బు సంపాదించే ప్లాట్ఫామ్ మన దగ్గర ఒకటి ఉంది. మన ఇండియన్స్ అందరికండి ఇది ఒకళ్ళిద్దరికే కదా నేను చెప్పేది, టోటల్ ఎంటైర్ ఇండియా. ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ కూడా లేదు. త్రూ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీ. అలాగే గుడ్డిగా లీగల్ గా ఉందని చెప్పేసి మనం టేకప్ చేసేది కూడా కాదు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నీతో పంచుకొని నువ్వేం చేస్తే డబ్బు వస్తుందో ఎవ్రీథింగ్ నీ చేతిలో ప్రూఫ్ ఉండేలాగా అన్నీ కూడా పగడ్బందీ ప్లాన్ చేసి తన ఇంటి పేరునే సంస్థ పేరుగా పెట్టుకుని, భారతదేశ యువత ఎక్కడ కూడా తప్పుదారి పట్టొద్దు, భారతదేశ యువత ఒక మంచి మార్గంలో ఇప్పటికైనా సరే మనకి మన హ్యాండ్రెడ్ మొబైల్ని వాడినంత ఈజీగా డబ్బుని హ్యాండిల్ చేయొచ్చండి. అంత చక్కనైన సిస్టమ్ మన ఇండియన్స్ ఉంది ఆల్రెడీ. ఈ వీడియోని ఎవరైతే చూసి ఉపయోగించుకోవాలనుకున్నారో నా ఫోన్ నెంబర్ డిస్ప్లే పెట్టుకొని, మీరు ఎక్కువ మంది కాల్స్ వస్తే నాకు ఇబ్బంది కాబట్టి ముందు వాట్సాప్ లో నాకు ఒక చాటింగ్ ఇవ్వండి ఫస్ట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. నెక్స్ట్ లెవెల్లో మనం మాట్లాడడానికి ఈ బిజినెస్ గురించి మినిమం 30-35-40 minutes పడుతుంది. ఆ టైం మీకు నాకు కంఫర్టబుల్ ఉన్న టైం, ఒక టైంలో మనం మాట్లాడుకుందాం. అందరితో మాట్లాడతాను గ్యారంటీగా. బట్ మనం ఆ మాట్లాడేటప్పుడు మాత్రానికి చాలా మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. మీ కెరియర్కి ఇది మంచిగా ఉపయోగపడుతుందా లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే వినాలి. మీకు ఎనీ డౌట్ వచ్చినా సరే నా దగ్గర క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. మీకు ఎనీ స్మాల్ డౌట్, మీ దగ్గర పెన్ను నోట్బుక్ ఒకటి పెట్టుకోండి, మీకు వచ్చిన డౌట్ని ముందు రాసుకోండి, ఆ ప్లాన్ ప్రజెంటేషన్ ఆఫ్టర్ మీరు క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ యూ విల్ డెసిషన్. అంటే మీ చేతిలోనే మీ డెసిషన్ ఉండాలి తప్ప నేను చెప్పానని చెప్పి గుడ్డిగా కూడా రావద్దు. ఓకే, అంటే మేము చెప్పే విషయాలు ఆలోచింప చేయడానికే తప్ప మమ్మల్ని నమ్మండి అని చెప్పే విషయం కూడా కాదండి. చెప్తున్నా కదా, మమ్మల్ని నమ్మి ఏం చేయాల్సిన పనిలే. ఓన్లీ రియాలిటీ, ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రమే మాట్లాడుకుందాం. అది కూడా మార్కెట్లో హైలీ డిమాండెడ్ సిస్టమ్ అండి, అల్లటప్ప సిస్టమ్ కూడా కాదు. ఇదే సిస్టంలో నేను దాదాపుగా 7-8 సంవత్సరాలు మన కంపెనీ ద్వారా నేను ఇప్పటికీ స్టిల్ మంచి గ్రోత్లో ఉన్నాను. ఫస్ట్ జీరోతోనే స్టార్ట్ అయ్యా. నాకు ఎన్నో చాలా మంది రకరకాల ఎక్స్పీరియన్సెస్ కూడా ఇచ్చారు, చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశాను, రకరకాల ఇబ్బందులు పడ్డాను నా ఫ్యామిలీలో కూడా. అవన్నీ కూడా ఇవాళ ప్రశాంతంగా పటాపంచలైపోయి ఒక మంచి కెరీర్ ని లీడ్ చేస్తూ ఒక మంచి ఆదాయాన్ని కూడా కంపెనీ ద్వారా తీసుకుంటూ చాలా మందికి ఆల్రెడీ ఉపాధి చూపించగలుగుతూ, ఇంకా కొంతమంది కొత్త వాళ్ళకు కూడా నా ద్వారా అవకాశాన్ని చూపించాలి. నాకు సంస్థ యజమాని ఇచ్చింది కాబట్టి ఇంకాస్త కొంతమందికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ వీడియోలు మీకోసం పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ టైం పాస్ చూసే వాళ్ళకి మాత్రానికి నేను చెప్పేది పెద్ద సోదేనండి. కానీ మీ యొక్క టైంని మీరు ఒక మంచి లైఫ్ లీడ్కి ఉపయోగించుకుంటారనుకుంటే 100%
ఈ వీడియోస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. నా వీడియో ద్వారా మీకు ఒక మంచి కంటెంట్ ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ కెరియర్ని మీరు ఎలా మార్చుకోవాలనే వ్యసనం అనేది అలవాటు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ అందరి కోసం ఇలాగే నేను వీడియోలు చేయాలనుకుంటున్నా. కానీ మీ యొక్క సపోర్ట్ నాకు వ్యూస్ ద్వారా కావచ్చు, లైక్స్ ద్వారా కావచ్చు, కామెంట్స్ ద్వారా కావచ్చు, షేర్స్ ద్వారా కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒక ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇస్తే నెక్స్ట్ లెవెల్లో నేను ఇంకేమి అప్డేట్ చేసుకోవాలో, నా వీడియోస్ మీకు ఇంకా ఎంత ఉపయోగపడేలా పోస్ట్ చేయాలో ప్లాన్ చేస్తాను. అన్ని కూడా మనందరం కూడా, మన ఇండియన్స్ అందరం కూడా ఎలాంటి కులమత భేదాలు లేకుండా, పేదవాడు ధనికుడు తేడా లేకుండా ఒక మంచి సమానత్వం ఉన్నటువంటి మార్గంలో ఒక మంచి భారతదేశాన్ని మంచి గర్వించదగ్గ దేశంగా మొట్టమొదటి స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఒక సంస్థ అనేది మనకి మంచి ఆలోచనతో ఒక మంచి సిస్టమ్ రూపొందించిందండి. ఆ రూపొందించినటువంటి సిస్టంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే నాకు కనపడే కింద స్క్రోల్ అవుతుంటుంది నెంబరు. ఆ నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ముందు నన్ను అప్రోచ్ అవ్వండి. నెక్స్ట్ లెవెల్లో మనము మీకు నాకు కుదిరిన టైం చూసుకొని ఒక్కసారి మాట్లాడదాం. ఫైనల్ గా మీ యొక్క స్వేచ్ఛకి మిమ్మల్ని వదిలేస్తాను. ఎలాంటి టార్గెట్స్ లేకుండా రిలీఫ్ గా ఒక ప్రశాంత వాతావరణంలో పీస్ ఆఫ్ మైండ్ తో, స్ట్రెస్ లేకుండా, హెడేక్ లేకుండా చాలా మంచి ప్లాట్ఫామ్ లో ఒక ప్రశాంతంగా వీక్లీ ఒక మంచి ఆదాయాన్ని ఎంజాయ్ చేసే విధంగా ప్లాట్ఫామ్ అనేది ఉంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ కరుణారాం, భద్రాద్రి డిస్ట్రిక్ట్.